ఫ్రాన్స్ నుంచి సుధాకర్ గారు ఇచ్చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు వారి పరిచయాన్ని సందేశాన్ని తీసుకుందాం. వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్, మాది జగిత్యాల జిల్లా. నేను గత 8 సంవత్సరాల నుంచి ఫ్రాన్స్లో ఉంటున్నాను. మెయిన్గా ఇక్కడ మాట్లాడడానికి నెదర్లాండ్స్లో జరిగే ఒక ప్రోగ్రామ్కి ఇన్విటేషన్ కోసం మాట్లాడుతున్నాను. సో నా ధ్యాన పరిచయం 2020లో జరిగింది. అప్పటి వరకు జీవితం అలా నడిచేది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు. ఎందుకంటే చదువు ఉంది, జాబు ఉంది, కానీ జీవితంలో ఒక తృప్తి, శాంతి, ఆనందం అనేది పండగలాగా వస్తూ ఉంది, పోతూ ఉంది. ఆ తరుణంలో 2020లో డాక్టర్ గోపాలకృష్ణ గారు యూకేలో ఉండి ధ్యాన పరిచయంలో భాగంగా, ప్రచారంలో భాగంగా ఫ్రాన్స్లో కూడా జూమ్లో సెషన్ స్టార్ట్ చేశాడు. సో అప్పుడు నేను ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ధ్యాన పరిచయం జరిగింది. ధ్యానంలో కూర్చున్న 30 నిమిషాల్లో జీవితంలో ఎప్పుడు పొందని ప్రశాంతత పొందాను. రెండవ రోజు 30 నిమిషాల్లో ప్రశాంత్తో పాటు ఆనందం పొందాను. ఇట్లా ధ్యానం పెరుగుతున్న కొద్దీ ఆనందం పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఒక క్వశ్చన్ ఉంది, ధ్యానం అంటే ఏదో అలా పని లేక చేసుకునేది కదా అనే ఒక అవగాహన ఉండేది ధ్యానం కంటే ముందు. కాకపోతే ధ్యానం వల్ల అపరితమైన, అసలు ఎప్పటికీ తరిగిపోలేని ఆనందం లోపట్నే ఉంటుందని అనుభవపూర్వకంగా ఒక వారం రోజులనే అర్థమైంది. అప్పటి వరకు శాలరీ వచ్చినా, మంచి జాబ్ వచ్చినా, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా జస్ట్ అలా వస్తూ ఉండేది, వెళ్తూ ఉండేది. ఇక్కడ ఏమీ రాకపోయినా, ఏమీ చెయ్యకపోయినా, చేయడం మొత్తం ఆపినా కానీ అంత లోపట్నే ఉంది అని ధ్యానం చేస్తున్నప్పుడు అనుభవపూర్వకంగా అర్థమైంది. ఇంకా అప్పుడు పట్టుకున్న ధ్యానాన్ని అప్పటి నుంచి సుమారు 6 సంవత్సరాల నుంచి ఎప్పుడు వదలలేదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే నా జీవితం ఏదో అలా అందరిలా ఏదో ఒక చీకట్లో వెళ్ళేది. సో ఆ యొక్క పత్రిజీ ద్వారా నా జీవితంలో ఒక అద్భుతమైన మార్గంలో ఇంత పెద్ద కుటుంబాన్ని పొందాను. సో నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఈ జన్మలో. సో 2021లో ధ్యానం అందరికీ చెప్పాలని లోపల స్టార్ట్ అయిపోయింది. నా యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ధ్యాన ప్రచారం, పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడం అని నాకు క్లియర్ ఆడియన్స్ ద్వారా, అంటే నా యొక్క అంతర్వాణి ద్వారా తెలుసుకోవడం, దాన్ని అవగాహన తెచ్చుకోవడానికి, రియలైజ్ కావడానికి కూడా చాలా నెలలు పట్టింది. తర్వాత పిఎంసి ఫ్రాన్స్ ఆన్లైన్ ఛానల్ స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ప్రతిరోజు జూమ్ సెషన్స్లో వారానికి 5 రోజులు స్టార్ట్ చేశాము. సో డాక్టర్ గోపాలకృష్ణ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. తనను కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ, సో అక్కడ పిఎస్ఎస్ఎం ఫ్రాన్స్ ఒక అసోసియేషన్, గవర్నమెంట్ కూడా మనకు పర్మిషన్ వచ్చింది మనకు యాక్టివిటీస్ చేసుకోవడానికి. అట్లా బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్ చేసుకున్నాం మొదటగా ఫ్రాన్స్లో. దాని తర్వాత ఒక శాకాహార ర్యాలీ కూడా చేసినాం. తర్వాత జర్మనీలో రమేష్ గజాల గారి ఆధ్వర్యంలో, డాక్టర్ జీకే గారి ఆధ్వర్యంలో బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్ చేశాం. ఇప్పుడు ఈ ఇయర్ మే 10th రోజు నెదర్లాండ్స్లో మనం కార్యక్రమం చేసుకోబోతున్నాం. సో ధ్యాన జగత్ కావాలంటే ప్రపంచ భాషలో పత్రిజీ గారి విజ్డమ్ వెళ్ళాలి అంటే మన మాస్టర్లందరూ కూడా ప్రపంచ దేశాలు విజిట్ చేయాలి. సో యూత్ కూడా స్పెషల్గా, సో అవకాశం ఉన్న వాళ్ళు బయట టూరిస్ట్ వీసా మీద కానీ లేదంటే జాబ్ మీద కూడా వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కనెక్ట్ అవుతే, సో మన దేశంలో ఒక్క మాస్టర్ ఉన్నా చాలా అద్భుతమైన వర్క్ జరుగుతుంది. చిన్న ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఈరోజు ఇన్ని లక్షల మంది అయ్యారు. సో కాబట్టి యూరోప్లో కూడా మాస్టర్స్ ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ కావాలని ఆశిస్తున్నాం. సో ఇంకొకటి, యూత్ అండ్ పిల్లలకి 25 సంవత్సరాలు నేను చదువుకున్న చదువు కాస్త డబ్బునివ్వచ్చు, మంచి పేరునివ్వచ్చు, కానీ లోపట ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎలా తట్టుకోవాలో నేర్పియలేకపోయింది. అంటే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో భౌతికంగా ఎదగడానికి 100 కొద్ది టెక్నిక్స్ ఉన్నాయి, బట్ అంతరంగంగా ఎదగడానికి చాలా తక్కువ సబ్జెక్టే లేదని చెప్పొచ్చు. సో కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ రోజుల్లో ఇంకా ముందుకు తీసుకొస్తుంది ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని. చిన్న పిల్లల నుంచి ఒక 5వ తరగతి నుంచే వాళ్ళకి జ్ఞానం చాలా ఇంపార్టెంట్. సో మన బాధ్యతగా మన దగ్గరున్న ఊర్లో ఉన్న ఒక స్కూల్కి వెళ్ళి
మనం ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ పిల్లలకి అందించే ప్రయత్నం చేద్దాం. ఇట్లా ఒక 20 సంవత్సరాలు మనం చేసినామంటే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం మారిపోయే రోజు వస్తుంది. స్కూల్లో ఉన్న పిల్లలందరూ పిరమిడ్ మాస్టర్లు అయిపోతే ఇంకా ప్రపంచం మారదా? ఖచ్చితంగా మారుతుంది. సో అలాగే శాకాహారం మన యొక్క మానవుల ఆహారం. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధాకర్. మరి చాలా అద్భుతమైన సెషన్స్ నేను ఇతను విన్నాను. ఈ వయసులో పిల్లలు ఇంత చక్కగా తయారైతే ఒక గొప్ప సొసైటీని, ఒక మంచి జనరేషన్ తయారవుతుంది. ఒక గొప్ప సొసైటీని మనం సృష్టించుకోగలమా లేదా? సో భావి భారతం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్ అనేవి ఇలాంటి వయసులో ఉన్న పిల్లల వల్లే సాధ్యం. ఇక ముందర అంటే ఇప్పటిదాకా మేము చేసింది ఏది కాదా అనకండి, మనందరం చాలా చేసాం. కానీ ఇక ముందు వీళ్ళు ఎంతో గొప్పగా చదువుకుంటున్నారు. ఎన్నో దేశ విదేశాలలో దీన్ని మనం ఈ పిఎస్ఎస్ఎంని, పత్రిసారి యొక్క సిద్ధాంతాన్ని స్ప్రెడ్ చేయాలి అంటే చదువుకున్న ఈ పిల్లల వల్లే సాధ్యం. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ కూడా మన మెడిటేషన్ చెప్పుకోవడానికి కానీ, ర్యాలీస్ చేయడానికి కానీ, ధ్యాన కార్యక్రమాలు చేయడానికి కానీ మన ఇండియాలలోగా ఎలా పడితే అలా చేయడానికి లేదు. అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, ఒక హాల్లోనే చేయాలి. బయట పబ్లిక్లో మనం చెప్పుకున్నట్టు తిరిగేసినట్టు చేయడానికి ఏ ఫారిన్ కంట్రీలోనూ అవ్వదు. కానీ అట్లాంటి చోట్ల వీళ్ళు పర్మిషన్స్ తెచ్చుకోవాలి అంటే, ఆ కార్యక్రమాలు నిర్వహించాలి అంటే దాని వెనకాల చాలా డిసిప్లిన్, డెడికేషన్ చాలా అవసరం ఉంటుంది. సో అట్లాగా మొన్న బుద్ధ పౌర్ణమి చేశారు యూరప్లో. సో ఈసారి నెదర్లాండ్స్లో మరి బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ జరుగుతాయి. మనందరం కూడా ఈయన అన్నట్టు టూరిస్ట్ వీసా మీద కానీ, లేదా మన పిల్లలు అక్కడ ఎవరైనా ఉంటే కానీ, మరి చూడటానికి ఇప్పుడు అందరం అన్ని కంట్రీస్ వెళ్తున్నారు కదా. సో అట్లాగా ఈ బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్కి మరి మనందరం సాధ్యమైనంత వరకు అందరం అటెండ్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సుధాకర్ గారిని నేను పిఎస్ఎస్ఎం గ్లోబల్, పైమా గ్లోబల్, ఇన్నర్ యాత్ర ఇలాంటి ఎన్నో సెషన్స్లో ఆయన అందరినీ, ముఖ్యంగా యూత్ని లీడ్ చేయడం చూశాను. వారికి గట్టిగా మరొక్కసారి, ఇలాంటి వారు మనకి ఎంతో 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 అవసరం. భావి తరాలకు కావాల్సినటువంటి విద్య, ఆధ్యాత్మిక విద్య. థ్యాంక్ యూ సో మచ్.